హాయ్ అండి అందరికీ. పాండిచ్చేరిలో నెక్స్ట్ ఏమేం చూసామో చూపిస్తాను వచ్చేయండి. మార్నింగ్ అయితే సన్‌రైజ్ చూడడానికైతే వెళ్ళాము. బీచ్ అయితే రూమ్‌కి దగ్గరలోనే 2 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. 6:15కి సన్‌రైజ్ అని చూపిచ్చింది. సో, అందుకే 6 కల్లా రూమ్ దగ్గర నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. మంచిగా పీస్‌ఫుల్‌గా సన్‌రైజ్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసి రెడీ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఎక్కడికెళ్ళామంటే మహాబలిపురం వెళ్ళాము. రూమ్ అది వెకేట్ చేసేసి, స్కూటీ కీస్ కూడా వాళ్ళకిచ్చేసి, మొత్తం అంతా సెటిల్ చేసేసుకొని, నెక్స్ట్ అయితే మహాబలిపురం స్టార్ట్ అయిపోయాము. చూసారా టైం అయితే అప్పటికి 8:30 కూడా అవ్వలేదు. ఎండ చూడండి ఎంత ఇదిగా ఉందో. అందుకే సమ్మర్‌లో మాక్సిమం ఎప్పుడూ ఇలాంటి ట్రిప్‌లయితే పెట్టుకోకూడదు. ఇంకా మార్చ్‌లోనే ఇలా ఉందంటే మే నెలలో ఎలా ఉండిద్దో అసల. అందుకే ఎప్పుడన్నా ట్రిప్స్ ఏమన్నా పెట్టుకున్నా వింటర్‌లోనే పెట్టుకోవాలి. ఇలాంటి బీచ్ దగ్గరికి అలాంటికి. లేదంటే ట్యాన్ అయిపోతాం ఫుల్లుగా. నెక్స్ట్ మహాబలిపురం అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఒక గుడి దగ్గరలో ఈ వాల్ అయితే ఒకటుంది. ఇదైతే చూడడానికి చాలా బావుంది. నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటుంది. చాలా పాతది ఓల్డ్ టెంపుల్. ఆహ్, లోపలికి ఫోన్ అయితే ఎలో లేదు. సో, అందుకే వీడియో తీయలేదు. నెక్స్ట్ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళాము. 5 రాత్ ఒకటి, మహంకాళి టెంపుల్ ఒకటి అండ్ అలాగే బటర్ స్టోన్ ఒకటి ఇవన్నీ చూసాము. ఇవన్నీ ఎప్పుడో పాతకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినయి కదా! చాలా బావున్నాయి చూడ్డానికైతే. వీటి పక్కనే అయితే బీచ్ కూడా ఒకటుంది మహాబలిపురంలో. సో, ఆ బీచ్‌కి కూడా వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటే అది కూడా చూసేసి ఇంక అక్కడి నుంచి విజయవాడ అయితే బయలుదేరిపోయి వచ్చేసాము. దారిలో ఒక దగ్గర ఆగి బిర్యానీ అయితే తినేసి ఇంటికైతే వచ్చేసాము. నైట్ 10 అయిపోయింది. ఇదొచ్చేసి మార్చ్ 15థ్ వీడియో. ఆ రోజు మా ఆయన పుట్టినరోజు అనమాట. సో, మేము ఇంటికొచ్చేసరికి మా తమ్ముడిని, మా అమ్మని, మా నాన్నని ఆహ్, మా ఆయన కోసం కేక్ అది రెడీ చేసి ఇంట్లో చిన్నగా డెకరేట్ చేయమని చెప్పాను. నేనొచ్చేటప్పటికి వాళ్ళైతే రెడీ చేసి ఉంచారు. రాగానే మా ఆయనకైతే సర్ప్రైజ్ ఇచ్చి కేక్ అయితే కట్ చేయిచ్చాను. తన కోసం ఒక రింగ్ అయితే గిఫ్ట్ తీసుకున్నాను. ఆ రింగ్ కూడా తన బర్త్‌డే రోజున ఇవ్వాలని చెప్పి ఎప్పుడో తీసుకొని దాన్ని అలాగే దాచిపెట్టుంచాను. పుట్టినరోజు కదా! ఎప్పుడు కేక్ కట్ చేసుకుంటాం కదా! అలాగే ఏదో కేక్ తెప్పించి ఉండిద్దిలే అనుకున్నారు మా వారు. సో, ఇయన్నీ చూసేసరికి కొంచెం షాక్ అయ్యారు. మా అమ్మ, నాన్న, నా తమ్ముడు, మరదలు నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. మేమొచ్చేటప్పటికి ఇంత మంచిగా అరేంజ్ చేసి పెట్టుంచినందుకు. ఈ బర్త్‌డేకి కేక్ కట్ చేయడంతో పాటుగా తనకి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇచ్చినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు, విజయ్‌కి ఇద్దరికీ ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఉంగరం అయితే తనకి నేను గిఫ్ట్‌గా ఇచ్చాను. ఎప్పటినుంచో నేను కొనుక్కోమని చెప్తున్నాను. నాకెందుకు వద్దు, వద్దు అని తను కొనుక్కోవట్లేదు. అందుకే తనకి చెప్పకుండా రింగ్ తీసుకొని సర్ప్రైజ్ ఇచ్చాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పావనీస్ వరల్డ్.